అదనయ్య మీరు ఇక్కడేం చేస్తున్నారు? నిన్న అదే అడుగుతున్నాను. ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది నా టెలిఫోన్ డైరీ బండిలో ఉండిపోయింది. అది నేను ఒక ఇంపార్టెంట్ కాల్ చేయాల్సింది, అందుకని డైరీ తీసుకోవడానికి వచ్చాను. ఫోన్ తర్వాత చేసుకో. కిట్టు భోజనాల మాట వినగానే పరిగెత్తుకుంటూ లోనకెళ్ళాడు. పద, నేను షాప్ క్లోజ్ చేయాలి, కొంచెం వచ్చి సాయం చేయి రా. వెనకేం చూస్తున్నావు? టేబుల్ లోపల పెట్టు. పద, ఇంటికి వెళ్దాం. కార్తీక్, కార్తీక్, నీ ధ్యాస ఎక్కడుంది? అది అన్నయ్య లవ్లీ. ఏంటి? నేను అనేది ఈ రోజు లవ్లీగా గడిచింది కదా. వదిలినంతా పూజ చేశారు, వ్రతం చేశారు. నిజంగా ఇది చాలా లవ్లీ డే. లవ్లీ డే కాదు, ఇప్పుడు లవ్లీ నైట్ అయింది. అందరూ ఎదురు చూస్తుంటారు. పద, భోంచేద్దాం. పద, వెళ్దాం. పద. రే చిన్న, ఏంటి ఎందుకలా చూస్తున్నావు? అది అన్నయ్య ఫోన్ డైరీ నేను దానికోసం వచ్చాను, అది తీసుకొస్తాను. మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. సరే, త్వరగా తీసుకునిరా, త్వరగా. లవ్లీ, ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కార్తీక్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను చెప్పాను కదా నిన్ను అక్కడే నుంచోమని. నాకు భయం వేసింది, మీ అన్నయ్య నన్ను చూసేస్తారేమోనని. నువ్వేమో వెనక్కి వెనక్కి చూస్తున్నావు, అందుకని. సరే వదిలే, నువ్వు పద ఇక్కడి నుంచి. అదృష్టం కొద్దీ బతికిపోయా. లవ్లీ, లవ్లీ, నీ కోసం నేను మా వాళ్లకు ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. నువ్వేం కంగారు పడుకో, నేను ఇక్కడ ఇంకెంతోసేపు ఉండను. అయినా నేను మీ అమ్మగారికి నచ్చి చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ ఆవిడ వినడానికి సిద్ధంగా లేరు. నిజం కార్తీక్, మీ అమ్మగారు నన్ను దారుణంగా ద్వేషిస్తున్నారు. లవ్లీ, నేను నీకు ఈ రోజు కూడా చెప్పాను కదా, నాకు కొంచెం టైం కావాలి, ఇవ్వమని. నేనన్నీ చక్కబెడతానని. అయినా కూడా నువ్వు నా మాట వినలేదు. ఈరోజు మళ్ళీ ఇంకొక అబద్ధం. ఎందుకు లవ్లీ? ఏం సాధించో మళ్ళీ నువ్వు అబద్ధం చెప్పి? లవ్లీ, నీకు నా మీద ఆ మాత్రం నమ్మకం కూడా లేదా? సారీ, నన్ను క్షమించు. ఈ రోజు జరిగిందంతా మర్చిపో. నాకు పూర్తిగా నమ్మకం ఉంది, అంతా ఖచ్చితంగా చక్కబడుతుంది. లేదు లవ్లీ, ఇప్పుడు ఈ స్థితి చక్కబడే ఛాన్స్ లేదు. అసలేం జరిగిందో సూటిగా చెప్పు. లవ్లీ, ఈరోజు అమ్మ తన ఆఖరి నిర్ణయం తేల్చి చెప్పింది. ఆవిడ నిన్ను తన కోడలిగా స్వీకరించడానికి సిద్ధంగా లేదు. లవ్లీ, ఈరోజు అమ్మ తన ఆఖరి నిర్ణయం తేల్చి చెప్పింది. ఆవిడ నిన్ను తన కోడలిగా స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఇక నేను నా కుటుంబానికి, మా అమ్మకి వ్యతిరేకంగా ఏదీ చేయను. నిజంగా నాకు మా అమ్మ మాట నా ప్రేమ కన్నా చాలా ఎక్కువ.
ఈరోజు నేను ఈ మాట చెప్పినందుకు బాధపడుతున్నాను. మనిద్దరం ఒకటవడం అసాధ్యం. మన మధ్య ఇప్పటి వరకు ఉన్న బంధం తెగిపోయింది. కార్తీక్, కార్తీక్ వెళ్ళకు, నన్ను వదిలి వెళ్ళకు. నేను ఇంకెప్పుడు అబద్ధం చెప్పను. నీ ప్రతి మాటను వింటాను. ఐ ప్రామిస్. నేను ఒక మంచి ఆదర్శవంతమైన కోడలుగా ఉంటాను. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు, ప్లీజ్. కార్తీక్, అదిగో లవ్లీ తల్లి వచ్చేసింది. అవన్నీ పక్కన పెట్టు, నేను ఇప్పుడే వస్తాను. లవ్లీ తల్లి, ఏమైంది నీకు? ఏమ్మా, నీ ఒంట్లో బాగానే ఉందిగా? ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఈ ఆయం ఎంతగా ఆందోళన పడిందో తెలుసా? లవ్లీ, పొద్దున్నైతే చాలా సంతోషంగా బయటికెళ్ళింది. మరిప్పుడు ఏమైంది తనకి? ఇదేంటి వాళ్ళిలా తలుపు గడియ పెట్టింది? అమ్మా లవ్లీ, తలుపు తెరువు తల్లి. చూడమ్మా లవ్లీ తల్లి, నీకు తెలుసుగా ఈ ఆయమ్మ గుండె చాలా బలహీనమైందని. నీ కళ్ళల్లో నీళ్లు చూసి నేను తట్టుకోలేను తల్లి. ఓరి భగవంతుడా, తల్లి భవానీ రక్షించమ్మా. వెళ్ళి అమ్మగారికి చెప్పక తప్పదు. ఈరోజు వ్రతం పూజ చాలా బాగా జరిగాయి. అవును, జరిగాయండి. అరే శివ, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. ఈ పూజలు వ్రతాల వల్ల తినడానికి బోలెడన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఎవరు వద్దని అడ్డు చెప్పరు. నాన్నగారు, మీకు తెలుసా నేను ఎన్ని స్వీట్లు తిన్నాను? 14, 15, 15 తిన్నాను. కిటనే 16 తిన్నావు కరెక్ట్ గా. 16 తిన్నాను నేను. మామయ్య, నేను టీ పెట్టడానికి వెళ్తున్నాను. ఎవరైనా టీ తాగుతారా? కిట్టు గారికి స్ట్రాంగ్ టీ. మీకు శివ? వద్దదినా. వదినా, నేను తాగుతాను. 2 స్పూన్లు చక్కెర వేయండి. అలాగే. అమ్మాయి గౌరీ, అదేంటంటే మీ మావయ్య గారికి నువ్వు టీ పెట్టకు. అదేంటి, నేనెప్పుడు టీ అడిగాను? ఆది తాగుతాడన్నాడు. ఏమండి, మాకన్నీ తెలుసు. మన ఇంట్లో ఎవరికేం కావాలో ఇంకెవరికేం వద్దు. మన ఆది రోజుకి 2 సార్లే టీ తాగుతాడు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. అది కూడా కేవలం 1 స్పూన్ చక్కెరతో. అమ్మాయి గౌరీ, నువ్వు మీ మామయ్య గారి మాయ మాటల్లో అసలు పడకు.
మీరు ఈ రోజు 2 సార్లు టీ తాగేశారు, అది కూడా చక్కెరతో. మాకు తెలుసు. మీరు సర్వాంతర్యామి శ్రీమతి గారు, సర్వాంతర్యామి. కిట్టనయ్య, నాన్నగారు దొరికిపోయారు. నవ్వండి నవ్వండి, మీరు కూడా నా వయసుకు వస్తారు కదా, అప్పుడు చూస్తాను మీ భార్యలు మిమ్మల్ని ఎలా వేళ్ల మీద ఆడిస్తారో. నాన్నగారు మీ వయసు వచ్చేసరికి అలాగే ఉంటుందేమో. అది ప్రియా. అరే వదిన గారు, ఈ రోజు భోజనంలోకి స్పెషల్ ఏంటి? కిట్టు అన్నయ్య, ఈ రోజంతా స్వీట్స్ తింటూనే ఉన్నావు, ఇంకా నీ కడుపు నిండలేదా? వీడికి అన్నీ నా లక్షణాలే, పెద్దోడు ఉమేష్ కి అన్నీ వాళ్ళ అమ్మ లక్షణాలే. ఒకసారి వీడిని అడిగి చూడండి, కనీసం గుర్తు కూడా రాదు ఏదైనా తిన్నాడో లేదోనని. మీనాక్షి, ముందు పిల్లలందరికీ భోజనం పెట్టు. అలాగే అత్తయ్య గారు. వాళ్ళంతా డాబా మీద ఆడుకుంటున్నారు. వంటలన్నీ పూర్తిగా కనిపించి తినిపించేస్తాను. కార్తిక్, నీకు ఆ ఫైల్ దొరకలేదా? లవ్లీ, తలుపు తెరు. చూడండి అమ్మగారు, తను చాలా సేపటి నుంచి తలుపు తెరవడం లేదు. ఏంటి పిల్ల ఇలా చేస్తోంది? నాకేమో ఇవాళ అర్జెంట్ మీటింగ్ ఉంది. ఈ పిల్లేమో లవ్లీ లవ్లీ తలుపు తీ. లవ్లీ, ఏంటిది లవ్లీ? నువ్వేం చిన్నపిల్లవి కాదు. అరే సరే, ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పు. ఏమైందో చెప్పు. లవ్లీ, ముందు ఏడు పాపు ఆపు. చూడు, కింద నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఇలా ఏడవటం, అది వాళ్లకు వినపడి వాళ్ళు డిస్టర్బ్ అవడం నాకు అసలు ఇష్టం లేదు. సరే, ముందు నువ్వు కూర్చో కూర్చో. నేను నీ ప్రాబ్లం అంతా వింటాను, కానీ నువ్వు ముందు ఏడు పాపు పూర్తిగా ఆపేయి. అయినా నువ్వు ఇలా ఎక్కిళ్లు పెట్టి ఏడవటం వల్ల నీ సమస్య పరిష్కారం కాదు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వేం చిన్నపిల్లవి కాదు లవ్లీ. అమ్మా, అదే తను. తారా, లవ్లీ, ఏమైంది? చెప్పొచ్చుగా ఏమైందో. చూసావా, నేను ఇందాక నుంచి అడుగుతున్నాను, ఏం జరిగిందో అసలు చెప్పట్లేదు. తారా, నువ్వే నెమ్మదిగా అడిగి చూడు, నీకైనా ఎందుకు ఏడుస్తుందో చెప్తుంది. అదేంటంటే, కొంతమంది ఫ్రెండ్స్ నా కోసం కింద వెయిట్ చేస్తున్నారు. అందుకే నువ్వే విషయం ఏంటో తెలుసుకో. I'll just be back. కార్తీక్, కిట్టు నిన్నేదో అడుగుతున్నాడు. నిజానికి ఈ ఫైల్ అనేది ఒక సాకు మాత్రమే. నేను లవ్లీని కలిసేందుకు వెళ్తున్నాను. ఏంటి, ఆ పిల్ల ఇంటి దాకా వచ్చిందా? అవునమ్మా, అది మేము బయటే మాట్లాడుకున్నాం. బయట
మన ఇంటి బయట తనకు ఎంత తెగింపు. నువ్వు కోపం తెచ్చుకోవద్దమ్మా. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అదే నేను తనతో చెప్పాను. లవ్లీకి నాకు మధ్య ఉన్న బంధాన్ని నేను పూర్తిగా తెంచేశాను. తనతో ఇది కూడా చెప్పాను, మీరు తనని ఈ ఇంటి కోడలిగా రావడానికి ఎన్నటికీ అంగీకరించరని. దానికి తను ఒప్పుకుందా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నా కుటుంబాన్ని వదులుకోలేను వదినా. రోజు కార్తీక్ నాతో స్వయంగా చెప్పాడు, మనిద్దరి మధ్య ఉన్న అన్ని సంబంధాలు ఇంతటితో తెగిపోయాయని. అంతా అయిపోయింది. నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు. ఇంతకీ నువ్వు ఆలవలివేనా? తన సాయంతో నేను నా ప్రేమను దక్కించుకున్నాను. నా అభయ్తో నాకు పెళ్లి చేసింది. తారా, నాకు తెలుసు నేను ఆలవలేనే. కానీ మా పరిస్థితులు మరలా ఉన్నాయి. అభయ్ నీకు తోడుగా దేనికైనా సిద్ధపడి ఉన్నాడు. కానీ ఇక్కడ మా పరిస్థితి వేరుగా ఉంది. కార్తీక్ తన కుటుంబం కోసం మా ప్రేమను బలి చేశాడు. ఇతరుల గురించి ఏమైనా చేయటానికి సిద్ధపడే ఆ అమ్మాయి తన కోసం ఏదో ఒక దారి ఆలోచించలేకపోతుందా? ఎందుకు? సరే, జరిగిందంతా మన మంచికి. మీకు ముందు నుంచే తెలుసు కదా మా కార్తీక్కి బాధ్యతలు తెలుసని. తను కుటుంబపు సంతోషాలకు విరుద్ధంగా ఏ నిర్ణయం తీసుకోడని. కూర్చోండి అందరూ. ఇప్పటి వరకు జరిగిందంతా అందరూ మర్చిపోండి. ఏ కార్తీక్, ఏ పిల్లలు వెళ్ళండి. గౌరక్క భోజనాలు సిద్ధం చేసింది, కిందకు వెళ్ళి తినేయండి. ఏ కార్తీక్, నేనైతే నమ్మలేకపోతున్నాను. నువ్వు ఇంత తొందరగా ఓటమి నొప్పుకుంటావా? ఇలా ఎందుకు చేసావు? మరి నేను ఇంకేం చేయను వదినా? అమ్మ మనసు బాధ పెట్టనా? లేక ఆవిడకి ఇష్టం లేని అమ్మాయిని ఇంటికి కోడలిగా తెచ్చి కుటుంబంలో చిచ్చు పెట్టనా? వదిలేండి వదినా, జరగాల్సింది జరిగిపోయింది. ఐ డోంట్ బిలీవ్ ఇట్ కార్తిక్. నువ్వు ప్రేమించిన అమ్మాయిని, నిన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఇలా వదిలేస్తావా?